మరణత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 1వ వచనము. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి స్తుతించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే గొప్ప స్థితి అయి ఉన్నది. మందసము నుండి మందిరము వరకు ఆయన సన్నిధిని నిరంతరము ధూపము వేస్తూ దేవుని ప్రజలు గొప్ప ఆశీర్వాదములను పొందుచున్నారు. అందుకే అలనాటి ఇశ్రాయేలీలు మందసమును వారి జనసమూహమునకు ముందు నడిపిస్తూ స్తుతులతోనూ వాద్యములతోనూ దేవునిని ఆరాధించుచు స్తుతించటం వలన ఎత్తైన కోటగోడలు, ప్రాకారములు దేవుని శక్తి ప్రభావములతో కూల్చివేయబడినవి. సముద్రము చీల్చివేయబడినది. ఎన్నో అద్భుతములు అరణ్యములో చూచిరి. గొప్ప మేళ్లను పొంది పాలుతేనెలు ప్రవహించు దేశమైన కానానులో ప్రవేశించిరి. ఇంతటి ప్రభావ మహత్యములు గలది ఆయన సన్నిధి. ఆనాడు మందిరము అనగా దేవుని మందసము. అందుకే ఆయన సన్నిధిలో అనగా పరిశుద్ధ దేవాలయంలో నిరంతరము స్తుతి ధూపము వేయాలి, ఆరాధన కొనసాగించాలి. ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుడు మన ఆరాధనలను అందుకోవడానికి పరిశుద్ధాలయమును ఆయన నివాస స్థలముగా చేసుకుని ఉన్నారు. పరిశుద్ధాలయంలోనికి మనం అడుగు పెడితే మన జీవితాంతము కాపుదల ఇచ్చే రక్షకుని యొక్క బాహువులో సురక్షితముగా ఉండగల ధన్యతను కలిగి కొనసాగుదము. పరిశుద్ధాత్మ శక్తి వరములు పొందడానికి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి యోగ్యతను కలిగి ఉండే దివ్యమైన స్థలము దేవుని మందిరము. ఆయన వాక్కులను వింటూ వాగ్దానములను పొందగల స్థితిని నెరవేర్చుకోగల విశ్వాస జీవితమును నిరంతరము అనుగ్రహిస్తూ ఉంది ఆయన సన్నిధి. కావున ఆయన పరిశుద్ధాలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ దేవాలయములో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు అనుగ్రహించి తోడుగా ఉండుము. నీ ప్రసన్నతను చూచుటకును, నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలమంతయు నీ పరిశుద్ధ మందిరములో నివసింపగోరుచున్నాము. ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింపచేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున వరములతోనూ తన ప్రసన్నతతోనూ ఆయనను ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను ఎల్లరకు మెండుగా దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింకును షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను.